వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మనం ఒక టైటిల్ కూడా ఖాయం చేసాం. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనేది. పర్టికులర్గా మనం నెల్లూరు జిల్లానే ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే, నెల్లూరు జిల్లా అనేది వైసీపీకి ఒక హార్డ్ కోర్ జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకు అండగా ఆ స్థాయిలో నిలబడిన జిల్లా ఏదైనా ఉందంటే అది అన్నిటికన్నా ముందు వరుసలో ఉండేది నెల్లూరు జిల్లానే. అందులో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే కూడా పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ మీద ఎదురు తిరుగుతున్నాను అన్న పేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎప్పుడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టున్నారో అప్పటికే నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది నేతలు వైఎస్తో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఆనం లాంటి వాళ్ళు అప్పటికే మంత్రులుగా కూడా ఉన్నారు. సో మేకపాటి లాంటి వాళ్ళు కూడా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డితోని. అలాంటి వాళ్ళంతా కూడా ఆ రోజు ఆనం రాలేదు, బట్ మేకపాటి ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీస్ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయి. కోటంరెడ్డి లాంటి వాళ్ళు ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కోటంరెడ్డి లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది ఆ రోజున. మనం చూసినట్లయితే 2000 ఉప ఎన్నికల్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అంత ఎక్స్పోజర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉంటే 16 నెలలు ఆ రోజు జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అన్ని స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రోజున చాలామంది కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళంతా రిజైన్ చేయడం ఉప ఎన్నికలకు ఆ రోజు తరలేసింది. అక్కడ ఉప ఎన్నికల్లో ఆ స్థాయిలో నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన దివంగత నేత గౌతమ్ రెడ్డి గురించే. ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తే ఆయన భారీ మెజారిటీతో గెలిచారు ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కూడా ఆయన పాపం చనిపోయి ఉన్నారు హార్ట్ స్ట్రోక్తో. అదేవిధంగా చూస్తే ఆయన తండ్రి అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా అత్యంత భారీ మెజారిటీతో ఎంపీగా గెలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది ఎంపీలో ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన ఆ రోజున రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీగా రాజీనామా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా రాజమోహన్ రెడ్డి రికార్డులు సృష్టించారు. ఇక అలా ఒక కోటంరెడ్డి కావచ్చు, ఒక అనిల్ కావచ్చు, తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అలా నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డికి ఒక పులివెందుల తర్వాత అంతటి ఆప్యాయతను పంచిన జిల్లాగా జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అయింది నెల్లూరు జిల్లాకు వైఎస్ఆర్సీపీలో ప్రత్యేకించి. అక్కడి నుంచి మనం చూస్తే 14 ఎన్నికలను ఫేస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే కోటంరెడ్డి లాంటి వాళ్ళు, కాకాని లాంటి వాళ్ళు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చిన 14 ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లని ఆ రోజున వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగలిగింది. దెన్ మనం చూసినట్లయితే 14 నుంచి 19కి వచ్చినట్లయితే 19 ఎన్నికల్లో సైతం ఆ రోజున క్లీన్ స్వీప్ చేయగలిగింది వైఎస్ఆర్సీపీ. 7 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ప్రత్యేకించి మంత్రి నారాయణ లాంటి వాళ్ళు, ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయిన నారాయణ లాంటి వాళ్ళు పోటీ చేస్తే నారాయణ ఆ రోజు ఇంటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, కోటంరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా ఒక భారీ మెజారిటీతో కాకాని దగ్గర నుంచి ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి వచ్చున్నారు. అలా ఒక భారీ మెజారిటీలతోనే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు జిల్లా ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఆ పార్టీని పూర్తి స్థాయిలో లైమ్లైట్లో ఉంచిన వ్యక్తులు అంటే నెల్లూరు జిల్లా నుంచే ముందు ఉన్నారు. ఎందుకంటే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలోకి వెళ్లాల్సిన వేమిరెడ్డిని సాయిరెడ్డి తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీలోకి తీసుకొస్తే ఆయనకి రాజ్యసభ అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక పార్టీకి అన్ని విధాలా ఆర్థికంగా అండగా నిలబడిన వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దెన్ విజయసాయి రెడ్డి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు ఆయన. విజయసాయి రెడ్డి లేనిదే 2019లో పార్టీకి అంత హ్యూజ్ మెజారిటీ రాదంటే అతిశయోక్తి కూడా కాదు. అంత హార్డ్ కోర్ జిల్లా నెల్లూరు అనేది. దెన్ 2019లో పార్టీ గెలిచిన తర్వాత 151 సీట్లతో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా నుంచి సీనియర్లందరినీ పక్కన పెట్టి 2కి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. ఒకరు అనిల్ కుమార్ యాదవ్, అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్గా అండ్ ఐటీ మినిస్టర్గా గౌతమ్ రెడ్డిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, తన ఫ్రెండ్ అయిన గౌతమ్ రెడ్డిని. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ గౌతమ్ రెడ్డి కొన్ని రోజులకే పాపం హార్ట్ స్ట్రోక్తో ఆయన మరణిస్తే ఆ తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టి అంబటి రాంబాబుకి పదవి ఇచ్చారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా. గౌతమ్ రెడ్డి స్థానంలో ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ని నియమించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కాకాని లాంటి వాళ్ళని కూడా ఆ రోజున మంత్రిగా చేశారు ఆయన. అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టినా కాకాని లాంటి వాళ్ళకి అదే జిల్లా నుంచి ఆ మంత్రివర్గ కోటాలో ఆయన నియమించుకోవడం జరిగింది.
ఇక అనేక రకాలుగా అప్పటి నుంచి సఫికేషన్. ఎందుకంటే కోటమిరెడ్డి లాంటి వాళ్ళు అంత లాయల్గా ఉన్నా ఆయన సీరియస్గా తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ అంత లాయల్గా ఉండి ప్రతిపక్షాలకు టార్గెట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ను లైట్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా రూపంలో ఒక షాక్ తగిలింది. ఎప్పుడైతే పట్టభద్రుల స్థానాలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడే 3 స్థానాలు వెళ్ళి టీడీపీ ఖాతాలో పడ్డాయి. అది జరిగిన 4 రోజులకే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 3 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకరు కోటమిరెడ్డి, ఒకరు ఆనం, అదేవిధంగా చూసినట్లయితే ఒకరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళు 3 కూడా జగన్మోహన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ వేసి మరి ఆ రోజున టీడీపీ అభ్యర్థి అనురాధను గెలిపించే ప్రయత్నం చేశారు. అలా పార్టీ డిఫెన్స్లో పడింది ఆ ఎన్నికల సమయంలోనే. వచ్చిన బూస్టే, దాని ద్వారా వచ్చిన బూస్టే టీడీపీని అగ్రస్థానంలో నిలబెట్టింది. ఈ రోజున అదే లీడ్ తీసుకుంది. టీడీపీ విజయానికి కూడా ఆ ఎన్నికలే లీడ్ తీసుకున్నాయి. అలా జిల్లా నుంచి అంత అసంతృప్తి వ్యక్తమవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకించి అటు కాకానితో అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడూ గొడవలే ఉన్నాయి, ఎప్పుడూ ఫైటింగ్సే ఉన్నాయి. అటు చూస్తే మేకపాటి ఫ్యామిలీతో అనిల్ కుమార్ యాదవ్కి పడేది కాదు. ఇటు చూస్తే ఆనం రామనారెడ్డిని కూడా ఆయన వ్యతిరేకించేవాళ్ళు, ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ చూస్తే వేమిరెడ్డి లాంటి వాళ్ళు సఫికేషన్ ఫీల్ అవుతూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆపే ప్రయత్నం చేయలేదు. వెళ్తే వెళ్ళని అన్నట్టుగా బిహేవ్ చేశారు. తన భార్య ప్రశాంతికి టికెట్ ఇవ్వాలి, అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టాలని వేమిరెడ్డి కోరినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే పాపం విజయసాయిరెడ్డి ఎటు చెప్పలేక చివరికి వేమిరెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ఒక్కొక్కరుగా నేతలంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు ఎన్నికలకు ముందు. ఆఖరికి వేమిరెడ్డి మీద ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి లేక, ఎవరు అభ్యర్థి దొరక్క లాస్ట్ మినిట్లోని వేమిరెడ్డి మీద విజయసాయిరెడ్డి నిలబెట్టారు. విజయసాయిరెడ్డికి అక్కడ బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. అయినా విజయసాయిరెడ్డి చాలా దారుణంగా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఒక రాజ్యసభ సభ్యుడయ్యండి, నెల్లూరు నుంచి పోటీ చేసి ఉండి. ఇక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఓడిపోయారు. కాకాని లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఓడిపోయారు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. పాపం అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో వరకు కూడా ఆయన అక్కడే ఉంచి నెల్లూరులో సిటీలో లాస్ట్ మినిట్లో ఆయన తీసుకెళ్ళి నర్సరావుపేట పంపించే ప్రయత్నం చేశారు. అది కూడా ఎంపీగా. ఆయన అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ తన పరువు కోల్పోయారు పాపం. ఇక తను ఎవరైతే వ్యతిరేకించారో కోటమిరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ గెలవడం జరిగింది. మొత్తం చూసినట్లయితే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంత హార్డ్ కోర్ జిల్లాగా నిలబడిందో అలాంటి నెల్లూరు జిల్లా ఈరోజు పూర్తిగా టీడీపీ కైవసమైంది. మొత్తం క్లీన్ స్వీప్ చేసి పారేసింది మొన్న నెల్లూరు జిల్లా మొన్నటి ఎన్నికల్లో. ఒకటి వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఫోకస్ పెట్టిన తీరు, అటు మంత్రి నారాయణ, అదేవిధంగా చూస్తే ఇటు ఆనం లాంటి వాళ్ళు సీరియస్గా తీసుకున్న తీరుతో ఒక్క సీటు కూడా వైసీపీ ఖాతాలోకి రాలేదు. ఎన్నోసార్లు ఆనం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అధికారులు తమ మాట వింటలేదని కోటమిరెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చెప్పినా జగన్ ఎక్కడ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అందుకే ఈరోజు గుంపగొత్తంగా నెల్లూరు జిల్లాను తీసుకెళ్లి కూటమి చేతిలో పెట్టే ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. సరే, దట్స్ ఇట్, అయిపోయింది. జగన్ 11 సీట్లకే పరిమితమై ఉన్నారు. అయినా ఈరోజు నెల్లూరు జిల్లాలో అంత ఘోర పరాజయాన్ని జగన్ ఎక్కడ సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా తన రాజకీయాలు పక్కన పెట్టి మరీ తన బిజినెస్లో పాపం ఆయన నిమగ్నమై ఉన్నారు. కాకాని గవర్నర్ రెడ్డి లాంటి వాళ్ళు సోమిరెడ్డితో నిద్రలేచిన దగ్గర నుంచి ఫైటింగ్ ఆయనకి సరిపోతూ ఉంది. ఎవరు సపోర్ట్కి కూడా రావట్లేదు ఈరోజు కాకానికి. మరోవైపు చూస్తే మేకపాటి ఫ్యామిలీ ఉప ఎన్నికల్లో అనవసరంగా తనతో ఖర్చు పెట్టించారన్న బాధతో గౌతమ్ రెడ్డి మీద ఉన్న ఆప్యాయతో ఈరోజు పూర్తిగా పాపం మేకపాటి ఫ్యామిలీ సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకొని ఇనిషియేట్ చేసే పరిస్థితుల్లో మేకపాటి విక్రమ్ కూడా లేరన్నది వాస్తవం. ఇంకోవైపు చూసినట్లయితే మేకపాటి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అసలు వైసీపీలోనే లేరు. ఇక అలా ఆనం లాంటి వాళ్ళు ఆల్రెడీ మంత్రి పదవుల్లో ఉన్నారు. ఇక్కడ ఈ రోజును చూస్తే వైసీపీకి అండగా నిలబడి గట్టిగా వాయిస్ వినిపించే ఒక్క నేత కూడా వైసీపీ నుంచి లేరు. కోటమిరెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి అనఫిషియల్ మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆ స్థాయిలో పనులు చేయించుకుంటూ ఉన్నారు పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం వైపు నుంచి. అలా ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ వైఎస్ఆర్సీపీ నామరూపాలు లేని పరిస్థితుల్లో ఉంది. వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఎలాగూ లేరు. ఎన్నికలకు ముందే వాళ్ళ వైఫ్ కూడా ఎమ్మెల్యేగా గెలిచింది, ఆయన ఎంపీగా గెలుచున్నారు. ఇక విజయసాయిరెడ్డిని నిలబెట్టుకొని పార్టీని లైమ్లైట్లోకి తెద్దామనుకున్నా ఈరోజు పార్టీ వైపు నుంచి తనకే ఎదురవుతున్న సఫికేషన్తో విజయసాయిరెడ్డి బీజేపీతో టైఅప్ అవుతూ ఉన్నారు. బీజేపీ నుంచి ఆయనకి బంపర్ ఆఫర్లు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది చెప్తున్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం పులివెందుల మీద కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి లేని సిచ్యువేషన్లో ఈరోజు మళ్ళీ నెల్లూరు జిల్లాను ఎంతవరకు కాపాడుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.